This is the most atrocious thing I've seen. Like this is the most atrocious thing that I've seen since last చాలా రోజుల తర్వాత since last నాకు ఇంగ్లీష్ దొబ్బింది, అంత దరిద్రంగా ఉంది ఇది. సో నెట్ఫ్లిక్స్ లో ద రాయల్స్ అని చెప్పేసి ఇంకో కొత్త షో వచ్చింది. దీని అంత దరిద్రమైన షో అసలు చూడలేదు. ఒకవేళ కనుక మీకు 4 more shots ప్లీజ్ షో నచ్చిందంటే ఇది కూడా నచ్చే అవకాశాలు. నాకు మాత్రం అది పరమ చెత్తగా అనిపిస్తుంది అనమాట. సూడో ఫెమినిజం అని చెప్పేసి వీటితో వాడి చీటింగ్, వాళ్ళతో వీడి చీటింగ్, ఇట్లాంటి ఇజాలు అజెండా డ్రివెన్ అన్ని యాడ్ చేసుకుని చెత్త స్టోరీ పెడితే ఎంత చెత్తగా ఉంటుందో ఈ స్టోరీ అలానే ఉంటది. అమ్మ బాబోయ్, దీనంత నరక నేను చూలేబోయా. ఇది భూమిపై డ్రేకర్ ఉంటది. షీ ఇస్ ద CEO, టాప్ లీడింగ్ ఉమెన్ అండ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ఇండియా. అట్లా చూపించుకుంటూ షీ హ్యాస్ అన్ ఐడియా దట్ రాయల్ ప్యాలెసెస్ ఉంటాయి కదా, ఆ రాయల్ ప్యాలెసెస్ ని హోటల్స్ లెక్క యూజ్ చేద్దాం అని ఒక ఐడియా పెడతారు అన్నట్టు. ఎవరికి? మిడిల్ క్లాస్ పీపుల్. వాళ్ళు వచ్చి రాయల్ ప్యాలెసెస్ ని హోటల్స్ లాగా ఉంటారు అన్నట్టు. దట్ ఈస్ ఎ గ్రేట్ ఐడియా. ఇది ఇంకో సైడ్ ఇప్పుడు ఇషాన్ కట్టర్ వాళ్ళ నాన్న చచ్చిపోతాడు. హీ వాజ్ అ కింగ్. ఆయన చచ్చిపోయి 6 నెలల తర్వాత విల్లు రిలీజ్ చేసి ఆ విల్లులో మస్తు అప్పులతో పాటు ఇషాన్ కట్టర్ ని రాజుగా ప్రకటించి చచ్చిపోతున్నాడు. సో ఇంకా వీళ్ళందరి మధ్యలో స్టోరీ జరుగుతూ ఉంటది. భయ్యా అమ్మ బాబోయ్ నరకం చూపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టింగ్ అయితే మాత్రం దీనంత వరస్ట్ చెత్త దరిద్రమైన యాక్టింగ్ ని చూడలేదు. హైలైట్ ఏంటో తెలుసా? ఈ వరస్ట్ చెత్త దరిద్రమైన యాక్టింగ్ చేసిన వాళ్ళందరూ సూపర్ యాక్టర్స్. దరిద్రమైన మెటీరియల్ ఉంటుంది దీంట్లో. వీళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, ఆ రైటింగ్, అమ్మ బాబాయ్ ఆ సినారియో చూస్తుంటే కామెడీ చేద్దామని చేశారా లేదంటే వీళ్ళు సీరియస్ చేద్దాం అనుకున్నా అని కామెడీ అయిందా అని ఫీలింగ్ ఉంటా ఉంటది. ఫెమినిజం అని పెడతా ఉంటారు. లైక్ చాలా వరకు అదే ఉంటది అనమాట. వోక్ షిట్ అంతా దీనిలో నడుస్తూ ఉంటది. అంటే నాకు అర్థం కాదు ఫెమినిజం అంటే ఏంటి మీ దృష్టిలో. లైక్ నీకు లాయల్ బాయ్ ఫ్రెండ్ ఉన్నా కానీ ఇంకొంత చీట్ చేయాలా, లేదంటే లైక్ త్రీసమ్లు, దిస్ సో కాల్డ్ సెక్షువల్ అర్జెస్ అన్ని కూడా ఈ స్టోరీలో ఇరికించి దొబ్బడమా? నాకు అర్థం కావట్లేదు. చండాలమైన సిచ్యువేషన్స్ అని జరుగుతూ ఉంటాయి. అక్కడ అవసరం లేదు ఒక సెక్స్ సీన్ కి. నేను నూకుత్తా కుక్కుత్తా అవసరం ఏం లేదు. జనాలకు జస్ట్ అడల్ట్ కంటెంట్ డిస్టెన్స్ అయిపోతుంది, మన వ్యూవర్షిప్ పెరిగిపోతా అన్నట్టు బిల్డప్ ఇచ్చే సీన్స్ నడుస్తూ ఉంటాయి. ఇంకా భూమి పేడ్నేకర్ ఆమె పర్ఫార్మెన్స్ ఏదో నాకు అర్థం కాదు. స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ డస్ నాట్ ఈక్వల్ టు బీయింగ్ రూడ్ ఆన్ ఎనీ పర్సన్. నువ్వు మొగాడివైనా అమ్మాయినా నా స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్నెస్ ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, అందుకే నన్ను రూడ్ అనుకుంటున్నారు. అట్లాంటి పర్ఫార్మెన్స్ ఉంటది. దిస్ ఈస్ ద మోస్ట్ అట్రాషియస్ థింగ్ ఐ సీన్. లైక్ దిస్ ఈస్ ద మోస్ట్ అట్రాషియస్ థింగ్ దట్ ఐ సీన్ సిన్స్ లాస్ట్ చాలా రోజుల తర్వాత నాకు ఇంగ్లీష్ దొబ్బింది, అంత దరిద్రంగా ఉంది ఇది. చెప్తున్నా కదా చిరాకు ఎంత లేస్తుందంటే ఈ షో చూస్తుంటే. నా వల్ల కాలేదు. ఇషాన్ కట్టర్ ఏంటి అర్థం కావట్లేదు. ఒక మంచి ప్రైమైజ్ పెట్టుకున్నారు. ఒక సాదా సీదాగా గాలికి తిరిగే కొడుకుని రాజుని చేస్తే అన్ని అప్పులు ఎలా తీర్చుకుంటాడు ఈ కైండ్ ఆఫ్ కామెడీ యాంగిల్ పెట్టొచ్చు. ఇష్టం వచ్చినట్టు నడుస్తూ ఉంటది. హస్బెండ్ చచ్చిపోయి 6 నెలలు అవుతుంది. హస్బెండ్ ని చాలా ప్రేమిస్తున్నావట. 6 నెలలు అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేయాలి నీకు అర్థమైతే లేదు. సో యూ ఎక్స్ప్లోర్ ఏంటి ఇంకొంతటి వాంతో తిరుగుతా వీంతో తిరుగుతా ఏంది పిచ్చి కథలా ఏమైనా అర్థం కావట్లేదు. ఈ సిరీస్ కి కనీసం ఒక మంచి ప్లాట్ లేనంటూ ఒక్కటి కూడా లేదు. దే వాంట్ టు ఎంజాయ్. ఏ బ్యారియర్ లాంటిది లేదు. దానికి కొంచెం గ్లాసీ టచ్ లో ఒక షో లాగా పేరు పెట్టేసి తీసిరు అంతే. దరిద్రంగా ఉన్నది అసలు. ఇదేంద్రా అనే ఫీలింగ్ వచ్చిందన్నట్టు. ఇంతకంటే నేను ఇంకేం మాట్లాడను. చూడాలనుకుంటే చూసేసేయండి, ఏమని చేసుకోండి, నాకు సంబంధం లేదు. దరిద్రంగా ఉంది. వన్ ఆఫ్ ద దరిద్రమైన స్టోరీస్ నా ఫీలింగ్ అయితే మాత్రం. నేనైతే చూడలేను, నా వాళ్ళకి సచిన కాలేదు. మీరు చూసారా? చూద్దాం అనుకున్నారు కింద కామెంట్స్ లో పెట్టిన ద రాయల్స్. బతికి ఉంటే మాత్రం మాట్లాడదాం తర్వాత సిచ్యువేషన్. సో యా, దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ ద రాయల్స్. అండ్ సో సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే నా ర్యాంట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.